నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2000 కోట్లకు పైన విలువ చేసేటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసి ఒక రకంగా ఫైనాన్షియల్ స్కామ్ చేసి దానిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ ఇస్తే గతంలో కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని కొట్టేయటానికి నిరాకరిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న యాక్షన్స్ని రాజకీయ రంగు పులిమి ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేయటం నిజంగా హేయం. ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఆ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే గాంధీ, నెహ్రూ కుటుంబమే పూర్తిగా ఆ పార్టీని నిర్వహిస్తూ నామమాత్రంగా మల్లికార్జున్ ఖార్గే దానికి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా యంగ్ ఇండియన్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీని కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో దాన్ని స్థాపించి దానిలో 76% షేర్స్ని కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ పేర్లతో తీసుకొని ఆ కంపెనీకి నేషనల్ హెరాల్డ్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దాని ఆస్తులన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇది ఒక ఫైనాన్షియల్ స్కామ్. కాంగ్రెస్ పార్టీ ద్వారా 90 కోట్ల రుణాలని నేషనల్ హెరాల్డ్కి ఇప్పించి అదే ఒక తప్పు. ఒక రాజకీయ పార్టీ విరాళాలు సేకరించి ఒక కంపెనీకి ఇవ్వటం అన్నది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధం, కానీ అది చేసింది. కానీ ఆ రుణాన్ని మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి యంగ్ ఇండియా చెప్పి ఏజేఎల్ ఆస్తులన్నింటినీ కూడా, నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటినీ కూడా తమ పేరున ధారాదత్తం చేసుకోవటం, ఇది 2000 కోట్ల రూపాయల స్కామ్. దీన్ని 2012లో నమోదైన కేసు ఆధారంగా మరి విచారించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్స్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దానిపై కోర్టులో ఛార్జ్షీట్ కూడా నమోదు చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏమాత్రం నైతికత వారిలో మిగిలినా కూడా చేసిన తప్పుని ఒప్పుకొని ఖచ్చితంగా మరి ఎటువంటి శిక్షకైనా మేము అర్హులం అని చెప్పి ఒప్పుకోవాల్సింది తప్పితే తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ కంపెనీలో, నేషనల్ హెరాల్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో దాదాపుగా 5,000 మంది పెట్టుబడులు పెడితే 1000కి పైగా వారు జీవించి ఉంటే వారెవ్వరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా యంగ్ ఇండియన్ కంపెనీ ఈ ఏజేఎల్ ఆస్తుల్ని, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని టేక్ ఓవర్ చేయటం బహుశా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మరొక పెద్ద స్కామ్. దీనికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోర్టులో మరి ఎదుర్కోవాల్సిందే. కోర్టు విధించే శిక్షని ఎటువంటిదైనా సరే మనీ లాండరింగ్ కింద చేసినటువంటి ఈ ఛార్జెస్ని ఎదుర్కోవాల్సిందే తప్పితే రాజకీయంగా రోడ్లపైకి వచ్చి ఏదో హడావిడి చేస్తే ప్రజలు దీన్ని మర్చిపోతారు. దీన్ని రాజకీయ కక్షగా దీన్ని కేవలం అభివర్ణిస్తే ప్రజలు మర్చిపోతారు అనుకోవటం హాస్యాస్పదం అండ్ రాజకీయ దుర్మార్గం కూడా.